అలవిగాని చోట అధికులం అనరాదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఆ సీనియర్ నాయకుడికి ఇదే సూత్రం వర్తిస్తుందనేది లేటెస్ట్ టాక్. 2 సార్లు ఎంపీగా గెలిచి తెలంగాణ ఉద్యమంలోనూ కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు కనిపించడం లేదు, చప్పుడు చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కుంగదీసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ రాదని భావించారా? అసలు ఆ సీనియర్ నేత ఎక్కడున్నారు? ఇంతకీ ఎవరా లీడర్? మధు యాష్కి తెలంగాణ రాజకీయాల్లో చాలా బలంగా వినిపించే పేరు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడంలో కానీ, రాజకీయాలపై ఆయన చేసే కామెంట్స్ కానీ నిత్యం హాట్ టాపిక్గా ఉండేవి. దాదాపు 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో బలమైన పాత్ర పోషించిన ఆయన కీలకమైన పార్లమెంట్ ఎన్నికల సమయంలో చప్పుడు చేయడం లేదు. ఇందుకీ మధు యాష్కి ఎక్కడికి వెళ్లారు? ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారంటే, ముందుగా ఆయన రాజకీయ ప్రస్థానం, ఇటీవల జరిగిన పరిణామాల గురించి చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి గెలుపు తీపి అందుకున్నారు. అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒక్కరిగా మెలిగారు. 2007లో ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అనేక వేదికలపై పార్టీ వాణిని వినిపించారు. వరుస విజయాలు ఒకవైపు, తెలంగాణ సాధించామన్న ధైర్యం ఇంకోవైపు. ఈ ఉత్సాహంలో నిజామాబాద్లో 3సారి పోటీ చేసినా అనూహ్యంగా ఓడిపోయారు. టీఆర్ఎస్ వేవ్లో కొట్టుకుపోయారు. ఓడినా కుంగిపోలేదు. పార్టీ తరపున యాక్టివ్గానే పనిచేశారు. 2015లో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఎల్బీనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. యాష్కి రాకను ఎల్బీనగర్లోని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఎఫెక్ట్ ఎన్నికల ఫలితాలపై పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా యాష్కి ఓడిపోయారు. నిజామాబాద్ నుంచి మధు యాష్కి ఎల్బీనగర్ ఎందుకు వస్తున్నారని ఏకంగా గాంధీ భవన్లోని పోస్టర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మధు యాష్కి కాస్త దూకుడు తగ్గించినట్టు కనిపించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మల్కాజ్గిరి సీటు కోసం కీలక నేతలతో మంతనాలు చేసినట్టు ప్రచారం సాగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయి తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. అదే ప్లాన్ను అమలు చేయాలని మధు యాష్కి తలంచారని టాక్ వినిపిస్తోంది. మరి పార్టీ పెద్దలు పాజిటివ్గా రెస్పాండ్ కాలేదు ఏమో. కొద్ది రోజులుగా కాంగ్రెస్లో ఈ మాజీ ఎంపీ అలికిడి లేదు. ఉన్నారా? ఉంటే ఏం చేస్తున్నారు? పార్టీ కార్యక్రమాల్లో మునుపటి జోష్ ఏది అనే ప్రశ్నలు గాంధీ భవన్ వర్గాల్లో ఉంది. మల్కాజ్గిరి సీటు రాదని సైలెంట్ అయ్యారా, లేక ఇంకేదైనా బలమైన కారణం ఉందా అనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో కీలకంగా పనిచేసిన మధు యాష్కి ఇప్పుడు సైలెంట్ కావడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చాలా మార్పులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానే నడిపిస్తున్నారు. దీనికి తోడు రేవంత్ వ్యతిరేక వర్గం అనే ముద్ర పడ్డంతో సహజంగానే వాయిస్ డౌన్ అయిందని అనుకుంటున్నారు. పార్టీలో తన పొజిషన్ సుస్థిరం చేసుకోవడానికి, తాను ఉన్నాను అని ఉనికి చాటుకోవడానికి స్వీయ పోరాటం చేయాల్సి రావడంతో తీవ్రంగా మదన పడుతున్నారట. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ వారికి ఏదైనా చెబితే క్రాస్ చెక్ చేసుకునే పరిస్థితి ఉండడంతో సైలెంట్ అయ్యారనే వారు ఉన్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్లో తన గ్రాఫ్ను దెబ్బతీస్తుందని ఆవేదన చెందుతున్నారట. ఎన్నికల్లో గెలుపోటములు కామనైనా కాంగ్రెస్లో తనకు పడని వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండడంతో కాళ్ళు చేతులు కట్టేసినట్టయిందట. 2014 నుంచి గెలుపు లేదు అంటే 10 ఏళ్లుగా ఓటమి పలకరిస్తోంది తప్ప మరో ముచ్చట లేదు. ఇప్పుడు లోక్సభ బరిలో కూడా లేకపోతే మరో 5 ఏళ్ల వరకు వేచి చూడాలి. అప్పటికీ రాజెవరో బంటెవరో రాజకీయాల్లో అంచనా వేయలేం. మరి మధు యాష్కి తన టైం వచ్చే వరకు ఎదురు చూస్తారో, లేక టైం వచ్చేలా చేసుకుంటారో చూడాలి.